ఏదైతే ప్రార్థనా స్థలాల ముందు అధిక శబ్దాలు చేసేటటువంటి మైకులు పర్మిషన్స్ లేకుండా ఎట్లా నడుపుతున్నారంటే పర్మిషన్స్ ఉన్నాయి అంటే పర్మిషన్స్ ఉన్నాయని చెప్పారు. తర్వాత చెక్ చేస్తే వాళ్ళకి ఒక పర్మిషన్ ఉంటే ఒక మైక్ పర్మిషన్ ఉంటే 2 మైకులు పెట్టడం, ఎంత డెసిబుల్స్ ఉంటే అంతకి రెండింతలు చేయడంతో మహారాష్ట్రలో ముంబైలో పోటీలు పడి చేసినటువంటి ఈ ఇంపాక్ట్ కోర్టు ఆదేశాలతో వాటిని అక్రమంగా ఏర్పాటు చేసేవాడిని తొలగించాల్సి వచ్చింది. ఇంతకుముందు థాకరే ప్రభుత్వం ధైర్యం చేయలేదు. ఇప్పుడు ఫడ్నవీస్ ప్రభుత్వం సీరియస్గా ఎఫర్ట్ పెడితే ఇప్పటికే 1608 అక్రమ లౌడ్ స్పీకర్లని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇందులో మసీదులకు సంబంధించిన 1149 ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ చట్టబద్ధంగా తీసుకునే 3000 ఉన్నాయి. అవి కాకుండా చట్టవిరుద్ధంగా పెట్టే 1149, ఆలయాల్లో అట్లా చట్టవిరుద్ధంగా పెట్టే 48, చర్చిల్లో చట్టవిరుద్ధంగా పెట్టే 10, గురుద్వారాలో చట్టవిరుద్ధంగా పెట్టే 4. అంటే పర్మిషన్ తీసుకున్న దానికంటే అదనంగా ఉన్న వాటిని ఇప్పుడు స్వాధీనం చేసుకున్నారు.